హాయ్! హలో అందరికి. వెల్కమ్ టు ఉమాస్ వరల్డ్ వ్లాగ్స్. డే 1 తిరుపతి స్వామిని దర్శనం చేసుకొని డే 2 జూకైతే బయలుదేరుతున్నాం. వచ్చేసిన రూమ్ నుంచి బాల్కనీ వ్యూ అయితే చాలా బావుందండి. మౌంటైన్ వ్యూ బాగా కనిపిస్తుంది. మార్నింగే ఫ్రెష్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసి మేము జూకైతే స్టార్ట్ అవుతున్నాము అండి. ఇప్పుడు మనం వెళ్ళబోయే పార్క్ శ్రీ వెంకటేశ్వర జియోలాజికల్ పార్క్. ఇది తిరుపతి బస్ స్టాప్ నుంచి కానీ, తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కానీ 9 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుందండి. ఇక్కడ వెళ్ళడానికి బస్ ట్రాన్స్‌పోర్టేషన్ కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. మన ఓన్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో వెళ్ళడం బెస్ట్ అని నా ఒపీనియన్. మేమైతే మా ఓన్ ట్రాన్స్‌పోర్టేషన్‌లోనే ఇక్కడికి రీచ్ అయ్యామండి. జూకి ఎంట్రీ టికెట్ వచ్చేసి రూ. 70 అడల్ట్‌కి ఉంటుంది. కిడ్స్‌కి అయితే 12 ఇయర్స్ బిఫోర్ రూ. 30 ఉంటుంది అండి. ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి రాగానే ఎలక్ట్రికల్ వెహికల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అండి. 1 అవర్‌కి రూ. 250 తీసుకుంటారు. 2 అవర్స్‌కి కలిపి రూ. 400 తీసుకుంటారు. ఆధార్ ఫార్మాలిటీస్ అయితే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు అండి. అవర్స్‌కి కలిపి రూ. 400 పే చేసి ఎలక్ట్రికల్ స్కూటర్‌ని రెంట్‌కైతే తీసుకున్నామండి. తీసుకొని పార్క్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం. స్కూటర్స్ ఒకటే కాదు సైకిల్స్‌ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి రెంట్‌కి. మేము విన్నుతో చిన్న బాబుతో వెళ్తున్నాము. సో, మాకు మంచి స్కూటర్ ఎక్కడ ఆగిపోకుండా ఉన్నది ఇవ్వమని చెప్పేసి అడిగి మేమైతే స్టార్ట్ అయ్యాం. అయ్యే ముందు మేము ముగ్గురం కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము అండి. జూలో ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే అలివ్ బఫూన్ అనే యానిమల్ కనిపిస్తుందండి. ఇది కోతి జాతికి చెందింది. వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ ఏషియాలో ఉన్న జూల్లో అతి పెద్ద జూ అనే చెప్పుకోవచ్చు అండి. ఇది మార్నింగ్ 8:30 ఏఎం నుంచి ఈవినింగ్ 5 పీఎం వరకు ఓపెన్ ఉంటుంది. ట్యూస్‌డే మాత్రం క్లోజ్ ఉంటుంది అండి. ఈ జూన్ 1987లో స్టార్ట్ అయింది అండి. అన్ని జూలతో కంపేర్ చేస్తే ఈ జూకి కొంచెం స్పెషాలిటీనే ఉంది అని చెప్పొచ్చు. ఇది కంప్లీట్‌గా మైథలాజికల్ థీమ్‌తోనే డిజైన్ చేశారండి. ఇక్కడున్న యానిమల్స్‌ని ఇంకా బర్డ్స్‌ని కూడా మనం మైథలాజికల్‌లో ఉన్న మన దేవుళ్ళతో వీళ్ళని పోల్చడం జరిగింది అండి. లోనే మనకి రూట్ మ్యాప్ కనిపిస్తుంది అండి. రూట్ మ్యాప్ ఫోటో తీసుకొని అది ఫాలో అయితే అన్ని యానిమల్స్‌ని మాక్సిమం కవర్ చేయొచ్చు అండి. వెళ్ళే టైంకి ప్రతి యానిమల్ మాకు చాలా క్లియర్‌గా కనిపించిందనే చెప్పొచ్చు. బయలుదేరడం వల్ల ఇవి కొంచెం ఫ్రెష్‌గా అయితే మాకు కనిపిస్తున్నాయండి. లంచ్ తర్వాత అయితే ఇవి ఫుడ్ తినేసి కొంచెం ఎక్కువ సేపు రెస్ట్ తీసుకుంటాయని అయితే చెప్తున్నారండి. ఈ జూలోకి మన ఓన్ వెహికల్‌తో కూడా మనం ట్రావెల్ చేయొచ్చు అండి. మేమైతే స్కూటర్‌ని రెంట్‌కి తీసుకున్నాం కదండీ! ప్రతి యానిమల్‌కి చాలా దగ్గరగా అయితే వెళ్ళిపోయి, ఆ కొంచెం దూరం వాక్ చేసుకుంటూ యానిమల్స్‌నైతే కవర్ చేస్తున్నాం. స్కూటర్ రెంట్ సర్వీసెస్ ఇన్‌సైడ్ కూడా చాలా ఉన్నాయండి. 1, 2 అయితే కనిపించాయి. లోపల మనకి రెస్టారెంట్స్, చిన్న చిన్న క్యాంటీన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఫుడ్ తినడానికి. కాదు ఇక్కడ బ్యాటరీ కార్ ఫెసిలిటీ కూడా ఉంది అండి. బ్యాటరీ కార్ ఫెసిలిటీలో అడల్ట్‌కి వచ్చి రూ. 70, కిడ్స్‌కి వచ్చి రూ. 50 అయితే చార్జ్ చేస్తున్నారు. తిరుపతి ఎన్ని సార్లు వచ్చినా ఇక్కడ జూకి అయితే ఎప్పుడు రాలేదండి. ఇదే ఫస్ట్ టైమ్. అది కూడా విన్నుతో కలిసి వచ్చాం. ఇక్కడున్న యానిమల్స్‌ని విన్ను చాలా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాడు. చూస్తున్నాడు కూడా అండి. మనకి ఇన్‌సైడ్ కూడా కొన్ని స్టోర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. కిడ్స్‌కి సంబంధించిన థింగ్స్ ఇక్కడ అవైలబుల్‌గా దొరుకుతున్నాయి. లైక్ టాయ్స్ అలా. ఇప్పుడైతే మాకు చాలా బాగా కనిపిస్తున్నాయండి. జింకలు, దుప్పెలు, కృష్ణ జింకలు ఇలా చాలా అయితే ఉన్నాయిక్కడ. అయితే వాటిని చూసి చాలా ఎక్సైట్ అయిపోయాడండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నవ్వుతున్నాడు. ఫస్ట్ వాడికి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో 9 మంత్స్‌లో నాకైతే తెలీదు అండి. బట్ వాడికి కనిపించినంత వరకు వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. దుప్పులన్నీ ఒక్క చోటే యూనిక్‌గా ఉండి వాటి ఫుడ్ అయితే తింటున్నాయండి. వీటి గడ్డిని ఎంట్రన్స్‌కి దగ్గరలో వేయడం వల్ల అన్నీ ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసాయండి. వ్యూ చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి కూడా ఇవి. చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ యానిమల్స్ దగ్గరికైతే మేమైతే స్టార్ట్ అయిపోయాము. స్కూల్ అండ్ కాలేజ్ పిల్లలు కూడా వచ్చారండి. వాళ్ళు సైకిల్స్ రెంట్‌కి తీసుకొని సైక్లింగ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ అయితే నెమలి జాతికి చెందిన జంతువులన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయండి. పీకాక్స్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. వైట్ పీకాక్, బ్లూ పీకాక్ ఇలా చాలా ఉన్నాయండి. అవి కంప్లీట్‌గా విచ్చుకుంటాయని నేను ఎప్పుడు జూకి వెళ్ళినా చూస్తూనే ఉంటాను. బట్ అది ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు కూడా వైట్ పీకాక్‌తో ఉందండి. ఈ పార్క్‌లో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అడాప్షన్ స్కీమ్ అండి. ఎవ్రీ యానిమల్‌ని కూడా ప్రతి 1 ఇయర్‌కి కూడా మనం అడాప్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఈ అడాప్షన్ స్కీమ్‌లో ఏం జరుగుతుందంటే ఆ యానిమల్‌కి సంబంధించి 1 ఇయర్‌కి కూడా మనం ఫుడ్‌ని ప్రొవైడ్ చేసే మనీని డొనేట్ చేయొచ్చు అండి.
ఆల్మోస్ట్ అన్ని రకాల పీకాక్స్‌ని అయితే కవర్ చేసుకున్నామండి. కవర్ చేసేసి నెక్స్ట్ అయితే అడవి దున్నలను చూడటానికి మేమైతే స్టార్ట్ అవుతున్నాము అండి. ఫైనల్లీ అడవి దున్నలు ఉన్న ప్లేస్‌కైతే మనం రీచ్ అయిపోయామండి. ఇంకా అవెక్కడ కనిపించట్లేదు. కొంచెం దూరంగా అయితే ఉన్నాయండి. వీటిని చూస్తే ఎగ్జాక్ట్‌గా 'బాహుబలి' మూవీలో అడవి దున్నను చూసినట్టు మన 'రణ' గారు ఫైట్ చేస్తారు కదండీ! పెద్ద అడవి దున్నతో సేమ్ అలానే కనిపించింది. విన్నుకైతే ఇది ఐ థింక్ నాకిది తెలిసి కనిపించుండదు. చాలా దూరంగా ఉన్నాయి. నన్ను చూసిన తర్వాత నెక్స్ట్ అయితే నేను ఏనుగులను చూడడానికి వెళ్ళిపోతున్నాము అండి. విన్నుకి కొంచెం నిద్రొచ్చేస్తుంది. ఏనుగులు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ 4, 5 ఏనుగులైతే కనిపించాయండి. ఏనుగులైతే విన్ను, నేను, వంశీ కూడా చాలా ఎక్సైట్ అవుతూ చూసామండి. కొంచెం ఆకలేస్తుంది అని చెప్పి మేమైతే ఇక్కడ దొరికే ముంత మసాలా ఇంకా వెజిటబుల్ సలాడ్ అయితే కొనుక్కున్నానండి. నేను వెజిటబుల్ సలాడ్ కంప్లీట్‌గా తినేసాను. ఎందుకంటే వంశీ కీర తినడు. సో, వెజిటబుల్ సలాడ్ నేను తిని ముంత మసాలా వంశీకిచ్చేసాను. ఈ గ్యాప్‌లో వంశీ ఇంకా విన్ను వీడియో అయితే తీసుకుంటున్నారండి. జూ పార్క్ కూడా చాలా నచ్చిందండి. వాడి ఫేస్ కూడా నాకు చాలా ఫ్రెష్‌గా అనిపించింది ఇక్కడికొచ్చిన తర్వాత. మేమైతే లైన్ సఫారీకి స్టార్ట్ అయ్యాము అండి. అడల్ట్‌కొచ్చి రూ. 50, కిడ్స్‌కి వచ్చి రూ. 30 చార్జ్ చేస్తారు. సఫారీ మొత్తం ఓపెన్ ఫారెస్ట్‌లోనే జరుగుతుంది అండి. ఓపెన్ ఫారెస్ట్‌లో ఇలా వెహికల్‌లో వెళ్ళేటప్పుడు 2 సైడ్స్ కూడా మనకి జింకలు కనిపిస్తూ ఉంటాయండి. కృష్ణ జింకలు అయితే చాలా సందడి చేస్తూ ఉంటాయి. లైన్ సఫారీ కంప్లీట్‌గా 2 జోన్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుందండి. ఫస్ట్ జోన్‌లో మనకి అన్ని జింకలు, కృష్ణ జింకలు కనిపిస్తాయి. సెకండ్ జోన్‌లో మనకి సింహాలు కనిపిస్తూ ఉంటాయండి. సెకండ్ చెక్ పోస్ట్‌ని కూడా క్రాస్ చేసుకొని మనం లోపలికైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ నుంచి మనకి పులులు, సింహాలు కనిపిస్తాయని చెప్పి డ్రైవర్ అయితే చెప్తున్నారు. రైట్ సైడ్‌లో సింహం అయితే కనిపిస్తుంది అండి. ఇది ఇప్పుడు పడుకుంది. కొంచెం మెలకువగా ఉండి కనిపిస్తే బావుండు అని అనిపించిందండి. కొంచెం ఫ్రంట్‌కి వస్తే మనకి లయనెస్ కూడా కనిపించింది అండి. అది కొంచెం మెలకువగానే ఉంది. బట్ యాక్టివ్‌గా అయితే లేదు అండి. ఒక చోట కూర్చునిపోయి కాన్స్టెంట్‌గా ఉండిపోయింది. సింహాన్ని, లయనెస్‌ని రెండిటిని చూసిన తర్వాత మనం ఇంకొంచెం ఫారెస్ట్‌లోకి ముందుకైతే వెళ్తున్నామండి. అక్కడ ఓపెన్ ఏరియాలో 2 లయనెస్ తిరుగుతూ ఉంటాయని అయితే డ్రైవర్ చెప్పారండి. సో, అలా ముందుకు వెళ్తుంటే వ్యూ పాయింట్ అయితే చాలా బావుందండి. ఫారెస్ట్‌లోంచి అలా వెళ్తుంటే మౌంటైన్ వ్యూ అయితే మంచిగా కనిపిస్తుంది. ఇంకా ఎప్పుడొస్తుందని ఎక్సైట్ అయితూనే ఉన్నాము. బట్ ఫైనల్లీ ఆ డెస్టినేషన్‌కైతే రీచ్ అయిపోయామండి. 2 లయనెస్‌లు కూడా ఇక్కడే పడుకొని ఉన్నాయండి ఓపెన్ ఏరియాలో. మేమైతే ఇక్కడ స్టాప్ చేయరు ఏమో అని అనుకున్నాము. బట్ డ్రైవర్ అయితే దాని చుట్టూ తిప్పి అక్కడ ఒక ప్లేస్‌లో అయితే స్టాప్ చేసేసారండి. డ్రైవర్ ఇక్కడ ఆపగానే అందరూ అరవడం అయితే స్టార్ట్ చేశారండి. ఒక్కసారి వీటిని చూడగానే ట్రిప్ మొత్తం ఎంత వర్తబుల్ అని చాలా హ్యాపీనెస్ వచ్చింది. అండ్ ఇది వెళ్ళే టైంకి కూడా గర్జించడం స్టార్ట్ చేసింది అండి. మౌత్ కంప్లీట్‌గా ఓపెన్ చేసి. అయితే ఇది చూపించడానికి చాలా కష్టపడ్డామండి. డ్రైవర్‌ని కొంచెం వెనక్కి, ముందుకి అంటూ జరిపేసి. లైనర్స్‌లు కూడా ఫుడ్ తినేసి రిలాక్స్ అవుతున్నాయండి. జూ చూడ్డానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా యానిమల్స్ కనిపించడం, కనిపించకపోవడం అనేది కంప్లీట్‌గా మన లక్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పొచ్చండి. ఫస్ట్ టైమ్ అండి లయనెస్‌ని ఇంత దగ్గరగా చూడడం. చాలా దగ్గరగా చూసామండి. అవి కూడా చాలా కనిపించాయి కూడా మాకు.
యానిమల్ సఫారీ టికెట్ తీసుకున్న తర్వాత 20 మినిట్స్ అయితే వెయిట్ చేసామండి. మిగిలిన వాళ్ళందరూ రావడం కోసం. సో, ఎంట్రన్స్‌లో ఫస్ట్ మేమే బస్ ఎక్కడంతో మేము ఫస్ట్ డ్రైవర్ పక్కనే కూర్చున్నాము. అందుకు ఇంకొంచెం బాగా యానిమల్స్ అయితే మాకు కనిపించాయండి. రైనోస్ అవి చూసిన తర్వాత మనల్ని రిటర్న్‌కి అయితే తీసుకొచ్చేస్తారు అండి. సేమ్ ప్లేస్‌కి డ్రాప్ చేసేస్తారు. కోనూర్ అనే ప్యారట్ జాతికి చెందిన బర్డ్స్‌ని చూడ్డానికైతే నెక్స్ట్ మేమొచ్చేసామండి. ఇక్కడ మకౌవా గాని, ప్యారట్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యారట్స్ కానీ, ఇంకా చాలా బర్డ్స్ ఇక్కడ కనిపించాయండి మాకు. ఫీడ్ అయితే రెడీ పెడుతున్నారండి. వెజిటబుల్స్ ఇంకా ఫ్రూట్స్ కట్ చేసి ఇక్కడ బౌల్‌లో అయితే పెట్టేస్తున్నారు. ఈ జూ పార్క్‌ని కంప్లీట్‌గా కవర్ చేసేసామండి. మా ముగ్గురికి ఈ జూ పార్క్ చాలా నచ్చింది. మీరు తిరుపతి వచ్చినప్పుడు ఈ జూ పార్క్‌ని అయితే కవర్ చేయండి. మీకు కూడా డెఫినెట్‌లీ చాలా నచ్చుతుంది. మీకు పాసిబుల్ ఉన్నంత వరకు ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. పోస్ట్ లంచ్ తర్వాత వస్తే యానిమల్స్ ఫుడ్ తినేసి పడుకుంటాయి. అన్ని యానిమల్స్‌ని కవర్ చేయలేం. లో టైగర్‌ని కూడా చూసొచ్చేసామండి. ఈ వీడియో గనుక నచ్చి ఉంటే ఒక లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.